అరుదైన శిల్ప నైపుణ్యం ఆ అన్నదమ్ముల సొంతం. వారి చేతి నుండి జాలువారిన మహనీయుల విగ్రహాలు దేశం నలుమూలలా విస్తరించాయి. నాటి ట్యాంక్ బండ్ విగ్రహాల నుంచి నేటి చంద్రబాబు విగ్రహం వరకు అనేక శిల్ప సౌందర్యాలు రూపుదిద్దడం వారికి సాటి. అద్భుతమైన శిల్పులైన అన్నదమ్ముల గురించి తెలుసుకోవాలంటే సత్తా రామేశ్వరం వెళ్లాల్సిందే. పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం నత్త రామేశ్వరంలో విగ్రహాలు రూపొందిస్తున్న పెనుగొండ అరుణ ప్రసాద్, కరుణాకర్ సోదరుల శిల్పకళా సృష్టి ఎల్లలు దాటి ప్రశంసలు అందుకుంటుంది. వీరు తయారు చేసిన నాటి ట్యాంక్ బండ్ విగ్రహాలు మొదలుకొని నేటి చంద్రబాబు విగ్రహం తయారీ వీరి కళా నైపుణ్యానికి ప్రతీకగా నిలుస్తూ విశిష్ట స్థానాన్ని అందుకుంటున్నాయి. ప్రభుత్వ ఉద్యోగాల కోసం, ఇతర పనుల కోసం అన్వేషించకుండా విగ్రహాల తయారీలో నిమగ్నమై స్వయం కృషితో సత్తా చాటుతూ ఎందరో ప్రముఖుల అభినందనలు అందుకున్నారు. వారి విజయ ప్రస్థానం మట్టి నుంచి కాన్సెప్ట్ విగ్రహాల వరకు నత్తా రామేశ్వరం పూర్వకాలం నుంచి పేరొందడంతో, ఇంకా సాంకేతిక పరిజ్ఞానంతో కంచు ఫైబర్లతో శిల్పాలు రూపొందించే స్థాయికి ఎదిగారు ఈ సోదరులు. ఇంకా నవీన పోకడలను వీరు తమ వృత్తికి అన్వయించుకున్నారు. అధునాతన సృజనాత్మకతను మేళవించి విగ్రహాలకు రంగరించారు. ఇలా శిల్పకళపై వీరు ఎనలేని నైపుణ్యం సాధించి దేశ విదేశాలకు సైతం విగ్రహాలు పంపే స్థాయికి చేరుకున్నారు. దేవుళ్ళు, దేవతలు, దేశ నాయకులు అంత వారి చేతుల్లో విగ్రహాలుగా జీవం పోసుకున్నాయి. ముఖ్యంగా మహాత్మా గాంధీ, అల్లూరి, వీరేశలింగం, అంబేద్కర్, రాజశేఖర్ రెడ్డి, ఎన్టీఆర్ విగ్రహాలు తయారు చేయడంలో ఈ సోదరులు దిట్ట. 100 సంవత్సరాల పైబడి శిల్పాల తయారీలో అనుభవం ఉన్న వీరి కుటుంబం దేవతామూర్తుల విగ్రహాల తయారీ నుంచి వీరు 90 అడుగుల పంచలోహ వాసవి మాత విగ్రహాన్ని రూపొందించే స్థాయికి ఎదిగారు. రాష్ట్ర నలుమూలల నుండి విగ్రహాల ఆర్డర్లు వీరి వద్దకు క్యూ కడుతున్నాయి. లండన్ లో వెంకటేశ్వర స్వామి ఆలయానికి విగ్రహాలను ఎక్కడే రూపొందించి పంపారు పెనుగొండ ఉదయార్ సోదరులు. దుబాయ్, ఇతర దేశాలకు సైతం వీరు విగ్రహాలను తయారు చేసి పంపించారు. ఎంతో ప్రాముఖ్యత సంతరించుకున్న ఈ శిల్పకళను అభివృద్ధి చేసేందుకు మా వంతు కృషి చేస్తాం. ఈ కళలో ఎప్పటికీ పలువురికి నైపుణ్యతను నేర్పిస్తూ ఉపాధి కల్పిస్తూ అందరికీ ఆదర్శవంతులుగా నిలుస్తున్నారు ఈ శిల్పులు. మాది ఈ తరతరాలుగా ఈ వృత్తిలోనే ఉన్నాం. తాతయ్య గారు అరుణాచలం ఓడియార్ గారు ఈ సంస్థను స్టార్ట్ చేశారు. దాదాపు 100 సంవత్సరాల నుంచి ఈ వృత్తిలోనే ఉన్నాం మేము. ప్రస్తుతం ఏంటంటే పూర్వకాలం సిమెంటు, సున్నపురాయి విగ్రహాలు వెళ్ళి ప్రస్తుతం ఫైబర్, కంచు విగ్రహాలు ఎక్కువగా వెళ్తున్నాయి. ఇప్పుడు లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ ఉపయోగించి లేటెస్ట్ టెక్నాలజీలో ఈ విగ్రహాల తయారీని చేస్తున్నాం మేము. మా సంస్థ ద్వారా ట్యాంక్ బండ్ మీద విగ్రహాలు, అలాగే గవర్నమెంట్ ఆర్డర్ జ్యోతిరావు పూలే విగ్రహం, అలాగే ప్రపంచంలోనే అతి ఎత్తైన వాసవిమాత విగ్రహం, ఇవన్నీ కూడా మా కంపెనీ ద్వారానే ఏకాడ్స్ అనే సంస్థ ద్వారా తయారు చేస్తున్నాం. ఇది ప్రజలందరికీ అందుబాటులో ఉండాలని, మా బ్రాంచెస్ కూడా విజయవాడ, హైదరాబాద్ అందరికీ కూడా ఈ కళ అందుబాటులో ఉండాలని తక్కువ రేట్లలో తయారు చేసి ప్రజలకి మా కళను అందిస్తున్నాం.